సో నీళ్ళు రాకపోతే పడుతున్న ఇబ్బందులు మరికొంతమంది ఉన్నారు ఇక్కడనే బస్తీవాసులు, వాళ్ళని కూడా మనం మాట్లాడిద్దాం. మరి నీళ్లకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు, సో ఏంటి అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. మీరు ఇక్కడ ఎన్నేళ్ల సంది ఉంటున్నారు, అసలు నీటి కష్టాలు అనేది ఎప్పుడు మిమ్మల్ని ఎంటాడుతున్నాయా, ఈ సంవత్సరంన్నర కాలం నుంచి ఎక్కువగా ఉందా నీటి? ఇప్పుడే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదమ్మా. అప్పుడు అంటే ట్యాంకర్లు వచ్చినాయి, కొన్ని ట్యాంకర్లు తెప్పించాను, కొన్ని ట్యాంకర్లు వాడుకునేది. సరే ఇప్పుడు చాలా ఇబ్బంది ఉన్నది. ఇక రేపు ఇంకెప్పుడన్నా ఎండాకాలం ఎక్కువైతే చాలా కష్టమే. అదే నీళ్ళ గురించే మాట్లాడదామని మేము అనుకున్నాము అందరం. ఒకసారి పోదాం అక్కడికి అని అనుకున్నాము. ఇక అంతలో మీరు వచ్చేసాను. నిన్న మేడం కూడా వచ్చింది, నిన్న టీవీ వాళ్ళు కూడా వచ్చారు. మొన్న ఇప్పుడు పోతే ఇప్పటికిప్పుడు మీరు పోయి మీ బస్తీవాసులు అందరూ ఒక కట్టగట్టుకొని పోయి కూడా ఒకవేళ అధికారులను అడిగితే స్పందించి మీ సైడ్ నీళ్లు టైమింగ్ విషయంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు 2 రోజులు ఒకసారి వస్తుంది కదా, రోజు నీళ్ళు వదలడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తారు అన్న భరోసా హామీ ఏమైనా ఇస్తారని అనుకుంటురా? మీరేదా గవర్నమెంట్ భూములు ఉన్నారు, మీకేంది మేము ఇచ్చేది అంటాను వాళ్ళు. నల్లలు ఉన్నాయి కదా, నల్ల కనెక్షన్ ఉంది. నల్ల కనెక్షన్ ఉంది, అదే అడగాలమ్మా. అడుగుదామని ప్రభుత్వాన్ని అడగాలని చూస్తాను అంతే. ఇక మా కష్టమే ఉన్నది నీళ్ళకైతే చాలా ఇబ్బంది అమ్మా. అన్నిటికీ అవసరం నీళ్ళే కదమ్మా. అన్నిటికీ ముఖం కడుక్కోవాలన్నా, చేయి కడుక్కోవాలన్నా, మూతి కడుక్కోవాలన్నా అదే. మరి ఎట్లా అడ్జస్ట్ అవుతుండ్రే? మీకు ఫస్ట్ విడతగా ఒక 5 బిందెలే వంచుకుంటారంట, దాని తర్వాత నల్లు ఇంకా కంటిన్యూ అయితే టైమింగ్ ప్రకారం మళ్ళీ 2-3 బిందెలు మళ్ళీ తీసుకుంటారంట. మరి ఈ 8 బిందెలతోటి 2 రోజులు 3 రోజులు ఉండగలుగుతారా? ఎట్లా స్నానాలు చేస్తారు, అవసరాలకు ఎట్లా వాడుకుంటారు? ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో 4 ఉంటాం మేము. మరి 4కి సరిపించుకుంటాను. ఏం చెప్తాను, 2 రోజులు కానీ స్నానం చెప్తాను. అయ్యో, మరి ఇంకా ఏం చేయాలి, నీళ్ళు లేకపోతే ఏం చేయాలమ్మా. సో ఈ చుట్టుపక్కల కాలనీలు ఉన్నాయి కదా, వాళ్ళ ఇళ్ళల్లో అంటే బోర్లు ఉంటాయేమో, సో ఏమన్నా అడిగితే ఏమన్నా ఇస్తారా? లేకపోతే వాళ్ళకి దయ ఉంటే 2 బిందెలు ఇస్తారు, లేకపోతే తర్వాత వద్దు అంటారు. రాకుండా మాకు సరిపోవు అంటారు వాళ్ళు. మరి ఎట్లా అడ్జస్ట్ అవుతారు? స్నానాలు చేయకుండా ఉంటారు, ఏం చేయాలమ్మా. రోగాలు రోగాలు వచ్చినా ఇక మమ్మల్ని చూసేవాళ్ళు లేరు, ఏది లేదు, ఇక మాకు ఎవరు లేరు. ఇక ఇట్లనే ఉంటానా మేము. ఎలక్షన్స్ టైంలలో అధికారులు వస్తారు కదా, నాయకులు వస్తారు కదా, పార్టీకి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎట్లాంటి హామీలు ఇచ్చిర్రా మీకు? వాటిని కనీసం 1-2 అన్నా నెరవేర్చిండ్రా? 1 నెరవేర్చాలి, 2 నెరవేర్చాలి. ఎందుకు నెరవేరుస్తారండి? మేము ఎక్కడో మూలపడ్డ ప్రాంతంలో ఉన్నట్టున్నాం, చెరువులో. వాళ్ళు అనుకుంటాను వీళ్ళతో ఏంది మాకు అని. రేపు ఎలక్షన్లలో వస్తారు కదా, అప్పుడు అడుగుతాం మేము. అడగాలని ఉన్నది. నేనేమంటున్నా, మొన్నటిసారి ఎలక్షన్స్ అప్పుడు ఒక 14 నెలల కింద ఎలక్షన్స్ వచ్చినాయి. అంతకు ముందు ప్రచారానికి వచ్చినప్పుడు మీకు ఎలాంటి భరోసాని ఇచ్చారు, ఎలాంటి హామీలు ఇచ్చారు, మీ దగ్గరికి వచ్చి ఏమేమి మాట్లాడారు ఏంటి? ఒక 2 మాటలు చెప్పు. ఆడపిల్లలకు 2,000 రూపాయలు ఇస్తానన్నారు గృహిణికి. ఈ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు తులం బంగారం పెడతా అన్నారు. అవి లేదు, ఇవి లేదు, ఏది లేదు, అన్ని మాటలు చెప్తారండి. అన్ని ఉట్టి మాటలే. వాళ్ళు గెలవడానికి ఈ ప్లాన్ అంతా వేసిందంటే వాళ్ళు గెలవడానికి. గెలిస్తే ఓకే అవుతుంది, మనం పోతాం వాళ్ళ దగ్గరికి అనుకున్నారు. మరి ఇంతకు ముందు గవర్నమెంట్లో సేమ్ ఇదే నల్ల కనెక్షన్స్ ఉన్నా కాస్త నీళ్ళకి ఎక్కడన్నా ఇబ్బంది పడ్డప్పుడు మీకు ట్యాంకర్లు వచ్చేవంట. మరి ఇప్పుడు ఎందుకు ట్యాంకర్లను ఆపేసిండ్రు? మీకు పబ్లిక్ లైన్లు వేసినాం కదా, నల్ల వస్తుంది కదా, వాటితోనే చదువుకోవాలి అంటాను. 1 గంట ఎక్కువ ఇప్పించాలి మేడం అంతే. ఇప్పుడు ఇంకో గంట ఎక్కువ ఇప్పిస్తే సరిపోతాయి మాకు. గంట ఎక్కువ ఇప్పియాలంటావా? లేదంటే ఇప్పుడు 2 రోజులు ఒక్కోసారి వస్తుంది కదా, రోజు నీళ్ళు 1 గంట నన్ను వదలమంటావా? మా కోరిక ప్రకారం రోజు వదలమంటాం, కానీ వాళ్ళు వినాలి కదా. అదే 1 గంట ఎక్కువ ఇస్తే ఇప్పుడు గంట ఇస్తాను, ఇంకో 2 గంటలు ఇచ్చేది ఉంటే సరిపోతాయి మేడం. అటు ఇటు చదువుకుంటాం ఇక. కరెంట్ ఉంటుందా మీ సైడ్? కరెంట్. సో విన్నారు కదా, అంటే వీళ్ళకున్న నీటి కష్టాలు నిజంగా వర్ణనాతీతం. ఎందుకంటే 2 రోజులు ఒక్కోసారి స్నానం చేస్తారంట. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మీరు కూడా. తాగునీళ్ళు అట్లాగే ఎవరి దగ్గరనైనా బోర్లు ఉన్న వాళ్ళ దగ్గర అడిగితే 1 రోజు ఇస్తారు, దయ ఉంటే. అది కూడా దయ లేకపోతే సో మాకు కూడా నీళ్ళ బోర్లు ఎండిపోతే సో మాకు కూడా అవసరాలు ఉన్నాయి అనేసి మాట దాటేస్తారంట. ఎవరైనా అదే చేస్తారు. బట్ వీళ్ళకు వచ్చేటువంటి వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లు ఏంటంటే, ఇప్పుడు 2 రోజులకు వదులుతున్నటువంటి నీళ్లను రోజువారీ వదలడం కానీ, లేదంటే నీళ్లు వదిలే టైంలో టైం బీయింగ్ అనేది పెంచాలనేసి మాత్రం వీళ్ళ ప్రధానమైన డిమాండ్గా తెలుస్తుంది.